దేశ ఆర్థిక దశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అమెరికా టారిఫ్లు, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడతారు, ఆర్థికాభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే వికసిత భారత్ లక్ష్యంగా రూపొందుతున్న ఈ బడ్జెట్ వెనుక అత్యంత ఆసక్తికరమైన, రహస్యమైన ముద్రణ ప్రక్రియ ఉంది. కేంద్ర బడ్జెట్ అంటే కేవలం పార్లమెంట్లో వినిపించే అంకెల ప్రసంగం మాత్రమే కాదు. దాని వెనుక వారాల తరబడి సాగే ఒక మహాయజ్ఞం ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, అమెరికా టారిఫ్ల ప్రభావం వంటి సవాళ్ల మధ్య భారత్ ను ఆర్థికంగా పటిష్టం చేసేలా ఈ బడ్జెట్ ను తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ కీలక పత్రాల తయారీలో పాటించే గోప్యత అసాధారణం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కర్తవ్య భవన్ కు మారినప్పటికీ బడ్జెట్ ముద్రణ మాత్రం ఇంకా చారిత్రక నార్త్ బ్లాక్ లోనే జరుగుతోంది. ఆధునిక సౌకర్యాల కంటే భద్రతకే పెద్దపీట వేస్తూ భూగర్భంలోని ప్రత్యేక ప్రెస్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ ముద్రణంలో పాల్గొనే అధికారులు, సిబ్బంది 2 వారాల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకుంటారు. బడ్జెట్ వివరాలు లీక్ అయితే స్టాక్ మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉన్నందున వారిని నార్త్ బ్లాక్ లోని అండర్ గ్రౌండ్ సెక్షన్ లో పూర్తి నిర్బంధంలో ఉంచుతారు. వారికి మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే తప్ప వారు బయటికి రావడానికి వీలుండదు. నిజానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ ప్రక్రియ 1950లో సమాచారం లీక్ అవడంతో మింటో రోడ్డుకు, ఆపై 1980లో అత్యంత సురక్షితమైన నార్త్ బ్లాక్ కు మారింది. ఈ సుదీర్ఘ ప్రక్రియ ముగింపుకు సంకేతంగా హల్వా వేడుక నిర్వహిస్తారు. ఆర్థిక మంత్రి స్వయంగా సిబ్బందికి హల్వా వడ్డించడంతో బడ్జెట్ సిద్ధమైనట్లు పరిగణిస్తారు. ఈ ఏడాది కూడా వచ్చే వారం ఈ వేడుక జరగనుంది. సంప్రదాయాలు, కట్టుదిట్టమైన భద్రత నడుమ తయారవుతున్న ఈ బడ్జెట్ ఫిబ్రవరి 1 ఆదివారం దేశ దిశను మార్చబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.